జ్వరం, రకాలు, లక్షణాలు, జాగ్రత్తలు మరియు చికిత్స. జ్వరం అంటే ఏమిటి? జ్వరం అంటే శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా పెరగడం. సాధారణంగా 98.6 డిగ్రీల ఫారెన్హీట్ (37 డిగ్రీల సెల్సియస్) కంటే ఎక్కువ. ఇది ఒక వ్యాధి కాదు కానీ శరీరం వైరల్, బాక్టీరియల్ లేదా ఇతర అనారోగ్యాల వంటి ఇన్ఫెక్షన్తో పోరాడుతోందని సూచిస్తుంది. జ్వరం రకాలు. అడపాదడపా జ్వరం కొన్ని గంటల పాటు ఉష్ణోగ్రత పెరుగుతుంది మరియు అదే రోజు సాధారణ స్థితికి వస్తుంది. మలేరియా ఇన్ఫెక్షన్లలో కనిపిస్తుంది. రెమిటెంట్ జ్వరం ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు లోనవుతుంది కానీ ఎప్పుడూ సాధారణ స్థితికి రాదు. వైరల్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో సాధారణం. నిరంతర జ్వరం చాలా తక్కువ హెచ్చుతగ్గులతో అధిక ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. టైఫాయిడ్, న్యూమోనియాలో కనిపిస్తుంది. తిరిగి వచ్చే జ్వరం. జ్వరం కొన్ని రోజులు కనిపిస్తుంది, అదృశ్యమవుతుంది మరియు మళ్లీ తిరిగి వస్తుంది. కొన్ని బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో కనిపిస్తుంది. జ్వరం యొక్క సాధారణ లక్షణాలు: శరీర ఉష్ణోగ్రత పెరుగుదల, తలనొప్పి మరియు శరీర నొప్పులు, చలి మరియు చెమటలు, బలహీనత మరియు అలసట, ఆకలి లేకపోవడం, వికారం లేదా వాంతులు, నిర్జలీకరణం. జాగ్రత్తలు: పుష్కలంగా ద్రవాలు, నీరు, ORS, పండ్ల రసాలు త్రాగాలి. తగినంత విశ్రాంతి తీసుకోండి. తేలికైన మరియు పోషకమైన ఆహారం తినండి. ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉండండి. పరిశుభ్రతను పాటించండి. శరీర ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. అనవసరంగా స్వీయ వైద్యం చేసుకోకండి. చికిత్స: జ్వరాన్ని తగ్గించే మందులను వాడండి. వైద్యుడు సూచించినట్లు చల్లని లేదా గోరువెచ్చని స్పాంజ్ సహాయపడుతుంది. అంతర్గత కారణానికి చికిత్స చేయండి. వైరల్, బాక్టీరియా మొదలైనవి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. జ్వరం 2 నుండి 3 రోజుల కంటే ఎక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. >103 డిగ్రీల ఫారెన్హీట్. శిశువులు, వృద్ధులు లేదా గర్భిణీ స్త్రీలలో జ్వరం సంభవిస్తుంది. శ్వాస ఆడకపోవడం, మూర్ఛలు లేదా గందరగోళం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ముగింపు: జ్వరం అనేది శరీరం యొక్క సహజ రక్షణ యంత్రాంగం. సరైన సంరక్షణ, విశ్రాంతి, హైడ్రేషన్ మరియు సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం వలన త్వరగా కోలుకోవడానికి మరియు సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.